Praise the Lord. Greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. I'm absolutely delighted to be in your midst this evening, and I really extend my heartfelt thanks to the leadership, Brother Joshua Pilli, Brother Sam Sudhakar, Brother Joshua Sheikh, and all other brothers. Last year I missed coming to UECF. Before leaving India, at least 6 to 7 months before, I'll be working out my schedules with the American churches and things like that. And because of that, last year I missed coming to UECF. As you heard from Brother Joshua Pilli, I know this family, especially Preeti, 23 years ago, even before, she was the graduate from REC Warangal, and she used to attend our church along with Krupa. So both are friends. So because of Preeti, I was introduced to Brother Joshua Pilli. తాను ఇక్కడికి ఇలాగ రావడం, ఈ మినిస్ట్రీ టేకప్ చేయడం అనేది నేను అనుకోలేదు, కానీ దేవుని మహాకృపలో వీరిని ఇలా చూడడం, దేవుని సేవలో ఇలా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ సాయంకాలం ఈ సమ్మర్ వెకేషన్ యొక్క చివరి ఘట్టంలోకి వస్తున్నాం. 1 more week to go, right? All the schools and the colleges will be reopened. So I know many people, they are on vacation along with their kids, but it doesn't matter the number that present here, but we can make the difference even though we are few in number. చదవబడిన వాక్య భాగం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చదివాం. దానికి ముందుగా let us read one verse from Song of Solomon, chapter 4, verse 4. Your neck is like the Tower of David, built for an armory on which hang 1,000 of bucklers, all shields of mighty men. షూలమితి సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. Shulamite, she was the type of the church. The writer is comparing Shulamite to the Tower of David. $1000 శూరులను ఉంచిన కవచాలు కలిగిన ఆ గొప్ప గోపురంతో నీ కందరము సమానము అంటాడు. Today we are briefly going to meditate from the life of David. Christian living is not a bed of roses. పూల పాన్పు కాదు, విశాల మార్గం కాదు, ఇరుకు మార్గం అన్నాడు కదా. మనం అనుకున్నంత తేలిగ్గా క్రైస్తవ విశ్వాసం కనిపించదు. ఇట్ ఈస్ ఎ క్రాస్ బేరింగ్. ఎవరైనా నన్ను వెంబడింపగోరితే తన్ను తాను ఉపేక్షించుకొని, చాలా కష్టం కదా ఉపేక్ష. మనకి అపేక్ష కావాలి, కానీ
అంటాడు. ఉపేక్ష, తను తాను ఉపేక్షించుకొని, ఒక సువార్తలో సిలువను ఎత్తుకుని అంటాడు, లూకా సువార్తలో ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని అంటాడు, వెంబడించడం. సో క్రిస్టియన్ లివింగ్ ఈజ్ ఎ క్రాస్ బేరింగ్ లివింగ్. యు గాట్ టు బేర్ ద క్రాస్ and follow the Lord. That's what Jesus taught. ఈ దినం దావీదు జీవితంలో మనం చూస్తే చాలా విషాదాలు కనిపిస్తాయి, విచారాలు కనిపిస్తాయి. తన పరిస్థితులను చూస్తుంటే వి పిటీ ఆన్ హిస్ వెరీ క్యారెక్టర్. బట్ he was compared, the church is compared to King David's victory. సియోన్ కొండ మీద ఓ గోపురంలో దావీదు ఎన్నెన్ని యుద్ధాలు చేశాడో, ఎన్ని యుద్ధాల్లో తాను గెలిచాడో, ఎన్ని ఆయుధాలు వాడాడో, అవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా చేయబడి ఒక గోపురం కట్టబడి గోపురంలో పెట్టబడ్డాయి. ఇట్ స్పీక్స్ అబౌట్ ద విక్టరీ. విజయాన్ని సూచిస్తుంది, విజయాన్ని తెలుపుతుంది. దావీదు జీవితంలో అప్ అండ్ డౌన్స్ లేవని కాదు. Yes, all that stuff, he went through all that stuff. But God has established an eternal covenant with David. శాశ్వత నిబంధన చేయడం మాత్రమే కాదు, తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాలి అనుకున్నప్పుడు ఆ వంశంలో నుంచి పంపించడానికి ఇష్టపడ్డాడు. కనుక ఈ సాయంకాల సమయంలో, ఈ పునరుత్థాన దినం, ప్రతి వారికి హోమ్ చర్చ్ ఉండొచ్చు, మీరు వెళ్ళి మీ ఆరాధనకు వెళ్ళి ఉండొచ్చు. బీయింగ్ ఎన్ ఇండియన్ ఫెలోషిప్, మోస్ట్లీ ద తెలుగు పీపుల్, we came together again because I know for sure that you love the Lord and you love this fellowship. So కొద్ది నిమిషాలు నేను మాట్లాడి కాస్త మిమ్మల్ని ఉజ్జీవింప చేయాలని డాక్టర్ సుధాకర్ గారు జ్ఞాపకం చేస్తూ, yesterday he was so tired and one man of God, I don't know his name, but his words and his prayer encouraged him. So this is the body ministry. The church is compared to your body. శరీరానికి పోల్చబడింది కనుక ఒక అవయవాన్ని బలపరుచుకోవడం తప్పనిసరి. కాలుకి ఏదైనా తొందర జరిగితే చెయ్యి అక్కడికి వెళ్ళి వెంటనే అటెండ్ అవుతుంది. చెయ్యి దాని పని దాన్ని చూసుకొని అంటే కాలు దాని పని దాన్ని చేయడం చేత కాదు. సో మనమంతా కూడా సంఘం అనే శరీరంలో భాగం కలిగి ఉన్నాం కనుక ఒకరినొకరు ఆదరించుకోవడం ఇవన్నీ జరగవలసిన పరిస్థితి. దావీదు యొక్క బాల్య దశ మనం చూద్దాం. He was the 8th son of Jesse. Jesse had 8 children, 8 sons, and he is the youngest. He is number 8. సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు, ఇప్పుడు జోషువ గారిలాగా ఏకైక కుమార్తె అనుకోండి, ప్రాణాలు అన్నీ అక్కడ పెడతారు ఇద్దరు. కానీ ఎనమండుగురు ఉన్నప్పుడు హౌ ద పేరెంట్ విల్ మేక్ ద చాయిస్. ఇద్దరుంటేనే ఒకటి తండ్రికి పెట్టేయాడు, ఒకటి తల్లికి పెట్టేయాడు, ఏషావు యాకోబులు. ఈసా బికేమ్ ద పెట్ ఆఫ్ హిస్ ఫాదర్ and Jacob became pet of his mother. That's why he learned his cooking and things, and finally, you know, all the stories behind that. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను, being the 8th child, being the youngest, he was looked down. His older brothers were sent to military college. They were in the Jewish army, but he was sent to forest to take care of the sheep of his father. అదే మనం చూడండి,
యాకోబుకి 12 మంది కొడుకులుంటే చిన్నవాడిని యోసేపుని దగ్గర పెట్టుకున్నాడు. కానీ జెస్సీ తన తండ్రి ఒకరిని ఒకలాగా చూస్తూ నాకు తెలియదు ఎందుకు ఈ పక్షపాత వైఖరి కొంతమంది పేరెంట్స్లో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే దావీదుని కాస్త చిన్న చూపు చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. తల్లిదండ్రులే తన కాస్త దూరం పెట్టినట్లుగా అనిపిస్తుంది. సరే, ఉండి దూరం పెట్టడం వేరే. ఒకవేళ ఎబ్బేజ్ జీవితంలో మీరు చూస్తే జన్మనిస్తూ షీ ప్రొనౌన్స్డ్ ఎ కర్స్ అండ్ షీ పాస్డ్ అవే. రేచల్, బెనోనాయ్, సేమ్ మీనింగ్, సన్ ఆఫ్ సారో, వేదన పుత్రుడు అని షీ ప్రొనౌన్స్డ్ ఎ కర్స్ అండ్ షీ లెఫ్ట్ ద వరల్డ్. కనుక ఉన్నారు తల్లిదండ్రులు, అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ డేవిడ్ యొక్క జీవితాన్ని మనం చూస్తే సొంత తండ్రి తనని దూరం చేస్తున్నట్టుగా కనిపించాడు. భౌతిక జన్మనిచ్చిన తండ్రి. నా చిన్నతనంలో when I was 5 years old, I lost my mother. I felt that very much. నా నుండి పైన ఉన్న వాళ్ళంతా కూడా తెలుగు మీడియం స్కూల్స్లో చదువుతున్నప్పుడు మా ఇంట్లో నా నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి. నాతో పాటు చూస్తుంటే నా తోటి ఫ్రెండ్స్కి వాళ్ళ మదర్స్ చక్కగా తీసుకొచ్చి స్పూన్ ఫీడింగ్ చేస్తుంటే నాకెవడ పని తీసుకొచ్చేవాడు. వాడికి వాళ్ళ అమ్మ తినిపించడం, నాకు పని తీసుకొచ్చాను అక్కడ వాడేసి తిను అని పోవడం. ఇది చూశాను నేను. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏంటిది ఇలాగ ఉంది వాతావరణాన్ని కదా. చిన్నతనంలోనే ఇవన్నీ ఏం చేశాయి? గాడ్ అలౌస్ ఎవ్రీ సిచ్యువేషన్ టు డ్రా యువర్ అటెన్షన్. మీరు ఎవరన్నా బుక్ చదివి ఉంటారేమో, బ్యూటీ ఫర్ యాషెస్, బూడిదకు సొగసు. వివాహమైన 11 నెలలకి నా భార్య చనిపోయింది. When I was 5 years old, I lost my mother, and I lost my wife after 11 months of our marriage. ఒక చిన్న పాపని చేతులు పెట్టి చనిపోయింది. చేతులు పెట్టడం ఏంటి? Something went wrong in her cesarean, and that's what the technicians in the operation theater that they told my wife's relatives. ఏదో ఎక్విప్మెంట్ ఏదో మిస్ అయిపోయిందంటే మేబీ దే లెఫ్ట్ ఇట్, ఆ కడుపులో వదిలేసి ఉంటారు, ఏదో అయింది, సెప్టిక్ అయింది అంట. 17th day షీ పాస్డ్ అవే. ఎన్ని చూస్తున్నప్పుడు భూలోక సంబంధమైన ప్రేమలు. సేవకు వచ్చాను, ఇంకా సేవలో ఇంకా బలపడలేదు. The very beginning of my ministry, God called my dad and he left the world. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ భూలోక సంబంధమైన ప్రేమలన్నీ అవి శాశ్వతంగా ఉండేటివి కావు. సిస్టర్ అంశమతి మేరీ ప్రేమ, యేసు ప్రేమ అని చక్క రాస్తూ ఆ చివరి వచనం ఉంది, ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. దావీదు ఎంత దూరం చేయబడతాడో ఈ భౌతిక ప్రేమల నుంచి దేవునికి అంత దగ్గర అయిపోతాడు. దేవునికి అంత దగ్గర అవ్వడమే కాదు, అసలు దావీదు నా హృదయానుసారి అని దేవుడు తన గురించి ఆ మాట పలకడానికి గల కారణం
తృణీకరణకు గురయ్యాడు, చిన్న చూపుకు గురయ్యాడు. సో మన జీవితంలో మనం ఏ ఫీల్డ్లో ఉన్నా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఒకటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ పోరాటంలో ప్రభు నీ అటెన్షన్ డ్రా చేస్తాడని గ్రహించాలి. ఎందుకంటే వర్డ్ సేస్ దట్ వి లివ్ ఇన్ హిమ్, ఈజ్ ద లైఫ్ గివర్. మనం ఆయనలో జీవించుతున్నాం. వి మూవ్ ఇన్ హిమ్, ఆయనలో చలించుతున్నాం. అండ్ వీ హ్యావ్ అవర్ బీయింగ్ ఇన్ హిమ్, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. మీరందరూ ఇక్కడ ఉనికి కలిగి ఉన్నారు అంటే దేవుని హస్తం లేకుండా వచ్చేసి అంటారా, లేకపోతే బికాస్ ఆఫ్ యువర్ స్మార్ట్నెస్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ డిగ్రీస్ అండ్ థింగ్స్ లైక్ దాట్? ఏమండి వివేక్ సందెల గారు, వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్ టు దిస్ నేషన్? Of course, your parents' encouragement was there, but beyond that, God's grace is upon us that has elevated us and that has brought you to this nation. కనుక దావీదు జీవితంలో దేవుని దగ్గరకు ఆకర్షించడానికి గల కారణం చిన్ననాటి నుంచి ఒకవేళ చిన్న చూపుకు గురైన, తృణీకరించబడిన స్థితి, ఎన్ని పరిస్థితులు. సో ఎట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ హిజ్ ఏజ్ ప్రతికూలతలను చూచాడు, వ్యతిరేకతలను చూచాడు. కానీ దేవుడు తనతో ఉన్నాడన్న సంగతిని మర్చిపోలేదు. యూ మస్ట్ నో దట్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద రిలీజియన్, యూ డోంట్ ఫీల్ లైక్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. బట్ ఇఫ్ యూ ఆర్ బోర్న్ అగైన్ ఇన్ టు హిస్ కింగ్డమ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, and you will feel that he is walking with you. You can enjoy his presence on a daily basis. You can hear his voice on a daily basis. And that will really guide you and he'll take you into the perfect will of God. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో. నా జీవితంలో కూడా నాకు ఎదురైన ప్రతికూలతలన్నీ కూడా ఎక్కడ తీసుకొచ్చినాయి అంటే దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో తీసుకొచ్చాయి. కనుక ఈ దినాన్న మీ జీవితాల్లో ఒకవేళ నిరాశ, నిస్పృహ, దుఃఖం, వేదన, ఎడబాటు, యంగ్ మ్యాన్ అబౌట్ 21 years ఫ్రమ్ అట్లాంటా, ఏ ఫీట్ చేయబోయాడో, ఎందుకు వెళ్ళాడో, ఏమైందో కదా, కడుపు కోత తల్లిదండ్రులకి. కరీంనగర్లో మా పాస్టర్ గారే హోస్ట్ చేశాడు. ఆఫ్ కోర్స్ ఐ వాజ్ బ్యాకింగ్ హిమ్. హ్యారీ గోమ్స్ గారి మీటింగ్ జరుగుతున్నాయి 2007లో. ఒకడే కొడుకు, ఒకటే కూతురు. హిస్ సన్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. ఇస్ గాన్. మంచి స్థలం తీసుకున్నాడు కోయంబత్తూరులో. మ్యాన్ ఆఫ్ విజన్. హార్వెస్ట్ ఇండియా అని చక్కటి సంస్థను ప్రారంభించి పెద్ద పెద్ద క్యాంపెయిన్స్, గాస్పుల్, ఇవాంజలిస్టిక్ మీటింగ్స్ పెడుతున్న సమయంలో చూసారా, కొడుకు తీసేసింది. కానీ ఆయన ఎలా తట్టుకోగలిగాడు అనేది చెప్తున్నాను. ఏదైనా జరగచ్చు. కొడుకు నుంచి తండ్రిని తీయచ్చు, తండ్రిని తీసి కొడుకుని ఉంచవచ్చు. సో గాడ్ అలౌస్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్ నాట్ టు డిస్కరేజ్ us, but to take us into a new dimension, to a new level of faith. God teaches us how to overcome the unfavorable things that come on our faith journey. యవన దశలోకి వచ్చాడు. ఒక ప్రక్క దేవుడు, ఒక ప్రక్క తన కుటుంబం, పరిస్థితులు. దేవుని కొరకు ఏదో చేయాలి అన్న ఆరాటమే కాదు, ఆసక్తి. యవన దశలోకి వచ్చాడు. అయినా తండ్రి నుంచి పెద్ద అంత గుర్తింపు ఏం కనబడలేదు. నీకు ఫిట్నెస్ ఉన్నట్టుందిరా, మేబీ ఐ విల్ రికమెండ్ యూ టు ది మిలిటరీ అనే అనట్లా. నువ్వు అక్కడే ఉండు అడవిలో, టేక్ కేర్ ఆఫ్ ది షీప్, ఉండు అక్కడే ఉండు అన్నట్టుగా తండ్రి ఒకవేళ తన్ని
అలా ఉంచాడేమో. అలా ఉంచినందుకు ఎంత అద్భుతమైన కీర్తనలు వచ్చాయి. హి వాజ్ కంపేరింగ్ హిస్ లైఫ్. తాను ఎలా గొర్రెలకు కాపరినో నాకు ఒక కాపరి ఉన్నాడు అని చక్కటి కీర్తన 23వ కీర్తన ఎక్కడికి వెళ్ళి వచ్చేది. వాళ్ళ అన్నలు ఎవడో కీర్తన రాసినట్టు మనకేం కనబడతలే. ఆడ బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్స్ కనీసం వాడు రాసినట్టు కానీ గెలిచినట్టు కానీ పిరుగు బందల్లా ఉన్నారు కానీ. బట్ సీ దిస్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్ సో నాట్. దేవుని హృదయానుసారిగా ఉన్న ఈ వ్యక్తి తన నిరాశల్లో నుంచి ఒక తండ్రి తనని దూరంగా పెట్టిన పరిస్థితులుగా కనబడ్డప్పటికీ మీరు చూస్తే చక్కటి 23వ కీర్తన బయటకు వచ్చింది. యెహోవా నా కాపరి, నా గొర్రెలకు నేను కాపరినే, కానీ నాకు ఒక కాపరి ఉన్నాడు. తనకు తెలుసు అశాంతికరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు కనుక తన గొర్రెలకు రాకుండా ఉండాలి అనేది శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. He knows that. God allowed him to go through the valley of shadow of death. Like a kీర్తన రాదు, I will fear no evil. Because God has allowed him, God took him through the valley of shadow of death. మరణకరమైన లోయల గుండా, దుఃఖపు లోయల గుండా, కన్నీటి లోయల గుండా వెళ్ళినప్పుడు సైతం ఆ చక్కటి మాటలు రావు కదా. దేవుడు తనతో ఉన్నాడు అన్న నమ్మకం కనుక మన జీవితాల్లో 1-on-1 బేసిస్ ఖచ్చితంగా దేవునితో ఆ సహవాస కలిగి మనం ఉన్నప్పుడు we will never fear for any evil. దేనికి భయపడం. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వాతావరణం చాలా భయంకరంగా ఉంది. నేను UECFకు పరిచయం అయినప్పుడు మాకు ఫస్ట్ వెబ్సైట్ చేసింది జోషువా గారే. ఐ వాస్ నాట్ ఇన్ టు దట్. ఇండియా నుంచి చాలామంది మినిస్ట్రీ లేకుండా వెబ్సైట్లు ఉండేటోళ్ళు ఉన్నారు, కానీ వీఆర్ నాట్ రియలీ ఫోకసింగ్ ఆన్ ది వెబ్సైట్ బికాస్ అవర్ మినిస్ట్రీ ఈస్ జస్ట్ ఎక్స్ప్లోడింగ్. వీఆర్ ఇన్ టు 14 states of India. It's keep growing. So we are carpeting. In spite of all the unfavorable situations in North India, how the fanatics coming against evangelist pastors and persecuting them. ఎక్లీషియా మినిస్ట్రీసే కాదు, ఇంకొకటి రైటప్లో లేదు, కానీ అదే ఐఎమ్ ఆల్సో ది చైర్మన్ ఫర్ ప్యాషన్ ఫర్ ది పెర్సిక్యూటెడ్. ఫ్రాంక్లిన్ సుధాకర్ ఒకవేళ నా ఫేస్బుక్లోకి వెళ్తే హీ విల్ పోస్ట్ ఆల్ ది పెర్సిక్యూటింగ్ థింగ్స్. ఈరోజు కూడా ఒకటి పోస్ట్ చేశాడు, మధ్యప్రదేశ్లో పోలీసు వచ్చారు, 12 మంది పోలీసులు వచ్చేసి అంటున్నారు, నిజంగా ఈ పాస్టర్ మీకు బలవంతంగా బ్యాప్టిజం ఇచ్చాడా లేకపోతే మీరే మారారా ఏంటి, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ న్యూస్ అది. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితమే ఒక పోరాట రంగం. పోరాటం అనేది ఇది లేకపోతే చేయాల్సిన సంగతి నీకు తెలియదు. దీవించు అని యాకోబు ప్రార్థన చేస్తే తొడగూటి మీద ఒక్క గుద్ది దాన్ని చేసి అదే దీవెన పోరా, నీ పేరు మార్చేశాను, ఇక మీద నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. అంటే దేవునితో మనుషులతో పోరాడి ఓడినవాడు, పోరాడి గెలిచినవాడు. కనుక పోరాటం అనేది లేకపోతే ప్రభువా ఈ కష్టాలను తొలగించు, వై యు ప్రే దట్, ప్రభువా ఈ కష్టాలు కూడా నన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు నాకు విజయం దయచేయి, ఈ ప్రార్థన ఎలా చేస్తే ఎట్లా బాగుంటుంది. వీ ఆల్వేస్ వాంట్ టు బైపాస్ ద థింగ్స్ కదండి. హలో, జోలపాట్లా ఉందా? ఆర్ యూ హియర్? మీరు జాగ్రత్తగా వెళ్ళి చదువుకోండి. నిర్గమకాండంలో ఇశ్రాయేలుని దేవుడు వారిని చుట్టుదారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం ఉండి తీసుకెళ్ళాడట. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఇంతకుముందు ఉండేది కదండి షార్ట్ కట్ ఇంటర్నెట్ ఏదో ఇప్పుడు అన్నీ, ఇప్పుడు గూగుల్ వచ్చింది అన్నీ పోయినట్టు, షార్ట్ కట్ లేదు, కట్లేదు, ఇలా ఎవ్రీథింగ్ ఇస్ రైట్. నో షార్ట్ కట్స్. దేవుడు వారిని చుట్టుదారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గము గుండా వెళ్ళారు. వారు యుద్ధ సన్నద్ధులై బయటకు వచ్చారని రాయబడి ఉంది. యుద్ధ సన్నద్ధులయ్యా,
ఇజ్రాయెల్ ఏం చేశారండి? ఏం చేశారు? అడుచు తొక్కారు. అది యుద్ధమా? వాళ్ళు దంతుంటే తన్నించుకోవడం తప్ప వాళ్ళకి తెలియదు. యుద్ధ సన్నద్ధులు ఇచ్చారా బయటికి? అడుచు తొక్కడం, ఇటుకలు చేయడం, కాల్చడం, కట్టడం, ఇది తప్ప వాళ్ళకి ఏమొచ్చు? అసలు వెపన్స్ ఉన్నాయా వాళ్ళకి? కత్తులు ఉన్నాయా? కటార్లు ఉన్నాయా? ఏమి లేవు. కానీ మీరు తర్వాత చదువుకుంటే ఎంత చక్కగా ఉందా నిర్మాకాండంలో. వారు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేది. ఐగుప్తుల నుంచి బయటకు రావడం ద డే వీఆర్ బోర్న్ అగైన్ టు గాడ్స్ కింగ్డమ్, ద బ్యాటిల్ స్టార్టెడ్. ద వార్ స్టార్టెడ్ అగైన్స్ట్ ద డిమానిక్ స్పిరిట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇలా ఉన్న భయంకరమైన దుష్ట శక్తులతో పోరాటం అనేది నువ్వు ఎప్పుడైతే రక్షణ పొంది యోధలపడ్డావో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది అది. కనుక పోరాటం అనేది లేకుండా జయాపజయాలు అనేటివి లేవు. సో God do allow all those stuff in our lives to make us victors, not to become victims. But the tragic part of many Christians, they are victimized for so many wrong things of this world. Lots of people, they are addicted, different kinds of చెదారానికి వాళ్ళు ఎడిక్షన్స్ వస్తుంటే చాలా బాధ అవుతుంది. లోకానికి అసలు క్రైస్తవుడికి ఉన్న వ్యత్యాసంలో క్రీస్తుని కలిగిన వాడు ఎలాంటి విజయపదంలో నడవడానికి పిలువబడ్డాడన్న సంగతిని మర్చిపోయి నలుగురితో నాతానేలు అయిపోతున్నారు, కులంతో కొన్నేళ్ళు అయిపోతున్నారు. అది అయిపోతుంది అట్లా. కనుక ఇది నేను ఒకటే జ్ఞాపకం చేసేది, దావీదు జీవితాన్ని చూద్దాం. లెట్ us లుక్ ఇంటు ద పాజిటివ్ పార్ట్ ఆఫ్ డేవిడ్, రైట్? దావీదు అది చేయలేదా అని. దావీదు అలా చేసి దేవుడు తనని క్షమించకపోతే అతని వంశంలో నుంచి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించేవాడే కాదు. యవన దశలోకి వచ్చాడు. ఒకరోజు యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి. తండ్రి పిలిచాడు, అరే బాబు ఎవరికైనా అప్పచెప్పరాప పనివాడికని. ఆ పనివాడికి పంపించచ్చు కదా. ఇక్కడ ఎందుకో ఆ యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళ మీద ఉన్న ఆ శ్రద్ధ ఈ గొర్రెలకాడు ఉన్న దావీదు మీదకి వాళ్ళ నాన్న లేదు. మరి పోయి మీ అన్నాలకి ఇది తీసుకుపోయిరా, ఇచ్చిరాపో. అదే పనివాడికి పంపిస్తే సరిపోదా? ఓడిపోతున్న వాడికి ఎవరితో పంపిస్తే ఏంటండి? ఏమన్నా షేక్ గారు ఓడిపోతున్న వాడికి సరే వెళ్ళేసరికి యుద్ధ భూమిలో అదంతా చూస్తున్నాడు. వాడు బయటకు వచ్చి రంకెలు వేస్తున్నప్పుడల్లా వీళ్ళు భయపడడం, పారిపోవడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు దావీదులో రోషం పుట్టుకొస్తుంది. ఏంటిది? ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ హౌ గాడ్ వాజ్ వర్కింగ్ విత్ డేవిడ్ అండ్ వర్కింగ్ త్రూ డేవిడ్. దావీదుతో దేవుడు ఎలాగ ఉన్నాడు, ఎలాగ పని చేస్తున్నాడు. నాకు అవకాశం ఇస్తే కొట్టిపెడద్దని అనుకుంటున్నాడు. నాకు అవకాశం ఇస్తే కానీ ఎక్కడున్నా ఎలాగో మొత్తానికి తన విషయాలు బయటికి చెప్పేసేవాడు. ఎవడో చెప్పాడు మొత్తానికి సౌలు రాజుకి, సార్ మన సైన్యం అంతా చేయకపోయినా ఒకడు వచ్చాడు, జెస్సీ కొడుకు, వాడు వెళ్ళి కొట్టేస్తాడంట. అవునా, తీసుకురండి. ఎవడు కొడితే ఏంటి, గెలవాలనేది సౌలు కాంక్ష. ఏమయ్యా చేస్తామంటే, ఎస్ ఐ విల్ నాక్ హిమ్ డౌన్. ఓ అయితే నా బట్టలు వేసుకో అని చెప్పి సౌలు బట్టలు వేస్తే మునిగిపోయాడు. సౌలు అజానుభావుడు, ఏడిపోయాడు, మునిగిపోయాడు అందులో. ఈ నాకు వాడుక లేవు. అదే చెప్తున్నాను, ద స్పిరిచువల్ వార్ఫేర్లో వీ ఆల్వేస్ ట్రై టు ఇమిటేట్ సంబడి ఎల్స్. ఇమిటేషన్ మినిస్ట్రీస్ చాలా వచ్చేస్తున్నాయి బయట మీరు చూస్తుంటే. ఒకళ్ళు ఇలా చేస్తే ఇంకోటి అలా చేద్దామని, ఒకటి చేసినా కాదు. ఎందుకు ఈ బయోమెట్రిక్స్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? ఇండియా కూడా వచ్చింది ఆధార్ కార్డు. ఎందుకంటే ఒక్కడి అవి రెండు కలవవు కదా. అంటే గాడ్ హెస్ క్రియేటెడ్ ఎవ్రీబడి ఇన్ ఎ యూనిక్ వే, ఎవ్రీబడి స్పెషల్. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ రిటన్ ఇన్ డియోట్రానమీ దట్ వీఆర్ ద స్పెషల్ పీపుల్. ప్రత్యేకించబడిన ప్రజలు మనం, ప్రతిష్ఠిత జనం. సో లోకం ఆ ప్రత్యేకత, ప్రతిష్ట మనలో చూడడానికే
దేవుడు కొన్ని పరిస్థితులు ఇస్తున్నప్పుడు నువ్వు ఓటమిగా కనబడకూడదు. ఎక్కడ ఓటమిగా కనబడకూడదు. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్. స్పీక్ ద వర్డ్, స్పీక్ ద వర్డ్. దేవుని మాటను పలుకు, అంతే. దేవుని మాటను కలిగి ఉండు. ఇట్ హ్యాస్ పొటెన్షియల్. వాక్యం నువ్వు నోటుకుండా నువ్వు పలుకుతున్నప్పుడు పలుకు. చిన్నపిల్లలకి ఆ రైమ్స్ అని నేర్పిస్తాను 10 సార్లు వచ్చేదాకా. పలుకు, రెసిటేట్ ద వర్డ్. వాక్యం నోటి నుండి బయటకు వెళ్తుందా? ఎస్, యూ గాట్ టు వెర్బలైజ్ ద వర్డ్, because there is power in the word. When there is power in the word, you got to verbalize it, you got to speak it out. Even God spoke when he created this world. When he spoke, దేని కొరకు పలికాడో అది తయారై బయటకు వచ్చింది. So when there is creativity in the world, and we don't really get time to read the word, and sometimes we don't really, కదండి. నేను టీసీఎఫ్ ఎన్జేలో ఉన్నాను. డేవిడ్ చీగిరిపాటి గారికి ఈ మధ్యలో మరలా తన సైట్ తగ్గిపోయి అసలు పెద్ద బైబిల్ కూడా చదవలేని పరిస్థితి వచ్చింది. కానీ నేను టెస్టిమనీ చెప్తున్నాను, మళ్ళీ ఇట్ వాజ్ రెస్టోర్డ్ మిరకులస్లీ అని చెప్పి సంతోషమైంది. దేవుని వాక్యం. Make use of the technology. Make use of the technology. Where there is a will, there is a way. నీకు మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం తెరవబడుతుంది చదవడానిక దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం అసలు వాక్యంతో ఇట్ ఇస్ నాట్ ఎ క్రిస్మస్ కేక్, ఇట్స్ అవర్ డైలీ బ్రెడ్. ఇది అనుదినాహారము. అనుదినాహారం ఖచ్చితంగా తినాల్సిందే. నువ్వు వింటావా, పలుకుతావా, ఏం చేస్తావా? ఖచ్చితంగా దేవుని వాక్యంతో. వెళ్ళాడు, చెప్పాడు మొత్తానికి సౌలు తీసేసేయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ యువర్ ఆర్మర్. నీ ఎన్ని వేసుకోవడం నాకేం లేదు, తీసేసేయండి. హౌ యూ కెన్ నాక్ హిమ్ డౌన్? ఐ హ్యావ్ మై ఓన్ అనాయింటింగ్ అండ్ ఐ హ్యావ్ ద ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు, అంతే. ఓకే, గో హెడ్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, లేదా 8లోకి వెళ్ళిపోయాడు. రాళ్ళు తీసుకున్నాడు, వరుసలు తీసుకున్నాడు, కొట్టి ఒక్క దెబ్బతో కొట్టి పడేసాడు. ఇక్కడ చూడండి, గొలియాతు దగ్గరికి వెళ్దామంటే అన్నలు వచ్చి అంటారు, ఎరా నాన్న నీకు గొర్రెలు అప్పగిస్తే అన్ని ఎవడికి అప్పచెప్పి వచ్చావరా నువ్వు? నాన్న పర్మిషన్ లేకుండా వచ్చాడని చెప్పి అన్న కోపడుతున్నాడు, తిడుతున్నాడు ఆడ. సరే, ఈ గొడవ అంతా ఎందుకు, అనంతా ఏమైనా ఎన్కౌంటర్ చేసుకుని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఏదో చేసి మొత్తానికి గొలియాతును గెలవగలిగాడు. రాజు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఎవడైతే గొలియాతును గెలుస్తాడో నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. చూడండి, అడుగున ఒక పక్క తండ్రి, ఇప్పుడు తండ్రి స్థానంలో వచ్చే ఫాదర్ ఇన్ లా. ఒకసారి చూడండి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, 1 Samuel chapter 18 verse 17. Then Saul said to David, here is my older daughter Merab. I will give her to you as a wife. నా పెద్ద కూతుర్ని ఇస్తాను, మేరాబుని ఇస్తాను అన్నాడు. అది చాలా తగ్గింపు. తను అంటాడు, 18 చూడండి. సో డేవిడ్ సెడ్ టు పాల్, హూ యామ్ ఐ అండ్ వాట్ ఈస్ మై లైఫ్ ఆర్ మై ఫాదర్స్ ఫ్యామిలీ ఇన్ ఇజ్రాయెల్ దట్ ఐ షుడ్ బీ సన్ ఇన్ లా టు ద కింగ్. అమాయకుడిగా రాజుకు నేను అల్లుని కాబోతున్నానా? నాకు అర్హత ఉందా? ఇంత వినయం ఎంత ఉంటే అసలు ఆడు చూడండి, ఆడు నిజంగా మానవత్వం ఉన్నవాడు అంటాను నేను. సౌలు
నా పెద్ద కూతురిని చేస్తానన్నవాడు మీరు చూస్తే ఏం చేశాడో చూస్తే మీరు 19 వచనంలో, బట్ ఇట్ హ్యాపెండ్ ఎట్ ద టైమ్ వెన్ మెరబ్ Saul's daughter should have been given to David, that she was given to Adriel the Meholitite as a wife. ఒక ప్రక్క దేవుని హృదయానుసారి. మీరు చూడండి, ఎక్కడ అక్కడ మామతో గొడవ పడ్డట్టు కానీ, కనీసం యాకోబు వెళ్ళి ఏందా నాకు రాహేల్ని ఇస్తానని చెప్పి గుడ్డిదాన్ని ఇచ్చావు, లేకపోతే జబ్బు కళ్ళది ఇచ్చావు అని కనీసం అడిగాడు. దావీదు అక్కడ ఏమైనా మాటలు ఎక్స్చేంజ్ చేసినట్టు కానీ ఏమన్నా కనబడతానండి అక్కడ ఏమైనా బ్రదర్స్? ఏం లేదు. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటే నేను ఎంతటి వాడిని, రాజు కూతుర్ని చేసుకునేంత ఇది నాకు లేదు అని చెప్పి ఆ వినయంతో అన్నీ చేస్తుంటే, దావీదులో ఉన్న దైవత్వాన్ని సన్మానించి గౌరవించి అసలు ఇజ్రాయేల్ దేశానికి ప్రజలకి రాజుకు కూడా విజయాన్ని తీసుకొచ్చిన వాడు దావీదుని గణపరచవలసిన వ్యక్తి పెద్ద కూతుర్ని ఇస్తాను అని చెప్పి మోసం చేశాడు. బట్ ఈ నెవర్ గేవ్ అప్. ఏం దేవుడితో ఉన్నది ఇలా ఉంటుందా జీవితం? ఫలానా అమ్మాయిని చేసుకుంటామని మాట ముచ్చట అయిపోయిన తర్వాత మానసికంగా ఎన్ని కళలు కనేస్తారు. దే గో టు ఏ కలర్ఫుల్ ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోయి ఉంటారు కదా. ఎవరిని వెళ్ళిపోతారు? మాట ముచ్చట పెళ్ళి గిళ్ళంతా అయిపోయిందండి. ఆడా పెళ్ళి చేసుకునే వాళ్ళు చెప్పరేటండి. అరే పెళ్ళి అమ్మాయి అబ్బాయి కుదిరిన తర్వాత పెళ్ళి అయ్యే సంగతి దేవుడు ఈ లోపల ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంత మానసిక ఒత్తిడికి గురై ఉంటాడు దావీదు. ఎప్పుడైనా చదివి కాస్త సీరియస్నెస్ వాళ్ళకి వెళ్ళారు, ఎలాంటి బాధపడ్డాడు దావీదు. బట్ ఈ నెవర్ గేవ్ అప్. నెవర్ గేవ్ అప్ హిస్ ఫెయిత్. తనకిస్తాను అని చెప్పిన అమ్మాయిని ఇంకొకరికి ఇచ్చేశారు తన కళ్ళ ముందే. సరే ఇంకో కూతురుని తెస్తాను అని చెప్పి ఎందుకు ఇచ్చాడు చూడండి. వాడు నిజంగా ఫాదర్ ఇన్లా లాగా ఉన్నాడా? జీవితాలతో ఆడుతున్నోళ్ళ కనబడుతున్నాడు. మీరు చూస్తే కింద 20 వచనంలో చూస్తే 18, 1 Samuel chapter 18 verse 20. Now Michal, Saul's daughter, loved David, and they told Saul, and the thing pleased him. So Saul said, I will give her to him, that she may be a snare to him, and that the hand of the Philistines may be against him. ఈడెక్కడ పిచ్చోడండి. జీవితాలతో ఆడుకుంటుంటే దావీదు ఏం చేస్తున్నాడు? హలో, మనకి చాలా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోతాం కదండి. దేవుడు ఉన్న దేవుడు లేనట్టు అయిపోతా. నలుగురు కనబడితే ఈ పనికిమాలిన ముచ్చట్లని చెప్పి ఇట్లా అయిపోయిందా అని చెప్పుకున్నట్టు అయిపోతామా? ఇక నలుగురు చెప్పినట్టు క్యాంపెయిన్ పెట్టినట్టు అదేం లేదు. దేవుడు తనతో ఉన్నాడు. దేవుని సెలవు లేకుండా తనకి ఏది జరగదు. ఇది మామ ఎన్ని ట్రాప్స్ చేస్తున్నాడు. ఒక అమ్మాయిని ఇస్తానని చెప్పి ఇంకోటికి ఇచ్చేసాడా? ఇప్పుడు ఇంకొక అమ్మాయిని ఉరిగా ఉండుటకు అందుకిస్తారా? కొందరి జీవితాల్లో వివాహంలో ఇవాళ ఎవడో ఫేస్బుక్లో ఏదో పోస్టింగ్ పెట్టాడు. నేను సరిగ్గా జర్నీలో ఉన్నాను, సరిగ్గా చూడలేదు. ఆ భార్య మీద కామెంట్ చేస్తే ఇది పెట్టాడు. ఉరిగా ఉండడానికి ఇచ్చాడే, అంటే చంపడానికి, ఒక ట్రాప్ లాగా ఉండడానికి భార్య కూతుర్ని ఇచ్చాడు. నేను చంపుతాను. కూతురు విధవరాలు అయిపోద్ది అన్న కామన్ సెన్స్ లేదా సాల్కి? అందుకే 1 Samuel 13:13 ఉంది, చాలా అవివేకపు పనులు చేసేవాడు ఉంది అక్కడ. సమూయేలు గద్దిస్తాడు, ఏమయ్యా నీవు అభిషేకించబడ్డవాడివి, ఎందుకయ్యా ఈ అవివేక పనులు చేస్తున్నావు? అలాంటి చాలా చేశాడు. దావీదుకి మరీ ఎక్కువ చేశాడు. చూడండి, ఒక కూతుర్ని ఇస్తానని చెప్పి ఇంకోటికి ఇచ్చాడా, ఇంకో కూతుర్ని ఉరిగా ఉండుటకు ఇచ్చాడు. దావీదు ఇలాంటి నిరాశలన్నింటినీ కూడా అధిగమిస్తూ వచ్చాడు. కానీ నీ జీవితంలో ఏ రంగంలో నిరాశ, ఏ రంగంలో నీకు చిన్న చూపు,
ఏ రంగంలో నీకు దుఃఖం అని చెప్పేది, దృశ్యమైనవి చూడకండి అంటాడు పౌలు గారు. 2 కొరింథీ పత్రిక 4 వచ్చిన తర్వాత చదువుకోండి. ఏమిటంటే, మీరు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూడండి. నీ దృశ్యమైన నీ కళ్ళ ముందు నువ్వు చూస్తే ప్రతికూలతలు కనబడతాయి, అనర్థాలు కనబడతాయి, అనారోగ్యాలు కనబడతాయి, మనుషుల విమర్శలు కనబడతాయి, ఎంత బ్యాక్ బైటింగ్ కనబడుతుంది, వాడంతా వీడంతా అదంతా. కొంతమంది ఎంత లూస్టం కంటే నీ భక్తిని కూడా గౌరవించకుండా మాట్లాడేవాళ్ళు చాలామంది మన చుట్టే ఉంటారు. కానీ మనం జల్లి రియాక్ట్ అవుతాం కదా, కోపం వచ్చేస్తుంది. బికాస్ వీఆర్ ఇన్ బ్లడ్ అండ్ ఫ్లెష్. అన్నారు అనుకో, ఏమయ్యా పలానాడు అన్నా అంటే ఏందా, దావీదు జీవితంలో చూడండి, ఒక్కొక్క ప్రతికూలతను ఎట్లా జయిస్తున్నాడు. తన విశ్వాసంతో జయిస్తున్నాడు, మౌనంతో జయిస్తున్నాడు, సహనంతో జయిస్తున్నాడు. బాల్య దశలో అలాగూ తృణీకరణం గురయ్యాడు. యవన దశలో వివాహం చేసుకుని సెటిల్ అవుదామంటే మీరు చూస్తే కుటుంబ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. అసలు మామయ్య అసలు అంటే ఫస్ట్ ఇంప్రెషనే కదా, అసలు ఈ అమ్మాయిని ఇస్తానని చేసి గలిబిలు చేసేస్తే అతని కుటుంబ జీవితం ఎంత అస్తవ్యస్తంగా అయిపోద్దో. సరే, కొడుకులు పుట్టారు. కొడుకులు పుడితే కుదురుగా ఉన్నారా అంటే 13వ అధ్యాయం 36వ వచనం చూస్తే, సాతానుడు కొడుకు కూతుర్ల మధ్య పాప సంబంధమైన పనులు తీసుకొస్తాడు. ఆ తామారు అమ్నోన్ విషయంలో జరుగుతున్నది. అబ్షాలోము కొడుకులు చూడండి, సాతాను ఎప్పుడైనా వాడు, దేవుడు మనకు పిల్లలు ఇచ్చినప్పుడు మన పిల్లల మధ్య గొడవలు పెట్టే వాతావరణాన్ని వాడు క్రియేట్ చేస్తున్నప్పుడు, బీయింగ్ ఏ ఫాదర్, బీయింగ్ పేరెంట్స్, హౌ యూ కెన్ డైజెస్ట్ దట్ థింగ్, రైట్? ఓ కొడుకుని చంపేశాడు. ఒక్క రంగంలో కాదు, దావీదు తన జీవితంలో ఎన్ని రంగాల్లో అతడు బాధను అనుభవించిన, he was never a victim. He was always a conqueror. He was always a victor. వృద్ధాప్యం దాకా కూడా అందుకే ఎన్ని యుద్ధాలు చేశాడు. యుద్ధంలో ఓడిపోయినట్టు కనబడదు, అందుకే ఆ గోపురాన్ని సూచకంగా పెట్టాడు. సంఘం మీదకి ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి. ఒకప్పుడు రష్యాలో ఏమైంది, యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు క్రైస్తవాలని ఊచకోత పెట్టిన దినాలు ఇప్పుడు మళ్ళా వస్తుంది భారతదేశానికి. భారతదేశంలో ఎంత వ్యతిరేకత, ఉత్తర భారతదేశంలో. మీరు పోస్టింగ్లు వాట్సాప్లో ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు. 2021 కల్లా దే వాంట్ టు మేక్ ఇండియా యాజ్ 100% హిందూ నేషన్. క్రైస్తవుడు, ముస్లిం, మైనారిటీస్ లేకుండా చేస్తారట. మనకి రాకముందు ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో August 15th నేను అదే ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడి వాళ్ళని ఛాలెంజ్ చేశాను. సరే, వాడు అలాంటి పోస్టింగ్లు పెడుతున్నాడు, నువ్వు పోస్టింగ్లు పెట్టగా, పోస్టింగ్లు లేకుండానే 2021 కల్లా వై క్యాంట్ వి టేక్ ఓవర్ ఇండియా, ఇలా చెబుదాం. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు తన కార్యాన్ని చేస్తానన్నాడా లేదా? చేస్తానన్నప్పుడు వాడు ఇలా చేస్తాడని చెప్పి వాడిని అడ్వర్టైజ్ చేయడం ఎందుకు? మన పని మనం చేసుకుపోతే సరిపోలే? పాలాంగి చో గారు అసలు సెల్ గ్రూప్స్, సెల్ డివిజన్ కాన్సెప్ట్తో చర్చిని ప్లాన్ చేశాడు కదండి. ఎవరికి బయాలజికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఎవరు ఉంటుంది? 2 కణాల కలయికతో ఇంత పెద్ద మనిషి ఎలాగ వచ్చాడు? వీ హ్యావ్ ఐ థింక్ ట్రిలియన్ సెల్స్. ఒక 80 kgs ఉన్నవాడు పైకి ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. పుట్టేటి పుడతాయి, చచ్చేటి చస్తుంటాయి. 2 కణాలు ట్రిలియన్గా ఎట్ట అయిపోయినాయి? భారతదేశం ఇంకా
just a billion, 1.3 billion. Why can't we spread the gospel? సెల్ డివిజన్లో కాన్సెప్ట్ని తీసుకొద్దామని చెప్పి మొన్న వాళ్ళకి చెప్తే ఎస్ అని వాళ్ళకి అనిపించింది ఏంటంటే వీ కెన్ టేక్ ఓవర్ ఇండియా అన్న ఆ నినాదంలోకి పాస్టర్లు వచ్చారు. కనుక నేను చెప్తున్నాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కనుక ఇక్కడ నుంచి మీరు చేయగలిగింది ఏంటంటే, ఇండియాలో పెర్సిక్యూషన్ ఎక్కువ అవుతున్నప్పుడు మీరు ఈజీ యాక్సెస్ ఉంది వైట్ హౌస్లోకి, ఏ సెనేటర్నో కాంగ్రెస్మెన్ను పట్టుకొని ఆ పేపర్ కటింగ్సా, లేకపోతే ఇప్పుడంతా నెట్లో వస్తున్న న్యూస్ లింక్సా, ఒక క్యాంపెయిన్ చేయండి. మీరు ఇక్కడ చేస్తే అక్కడ ప్రార్థనలు. అందుకే ముందుగానే ఎందుకో వి ఫెల్ట్ ఇన్ అవర్ స్పిరిట్. 2007లోనే మేము స్టార్ట్ చేసాం మా చర్చిలో 7-day ప్రేయర్ వాచ్. ఎవ్రీ ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ 7 days నాన్ స్టాప్ చైన్ ప్రేయర్స్. మా సంఘం అభివృద్ధి అవ్వాలని ఇందులో కాంపిటీషనే లేదు, భారతదేశ ప్రజలు రక్షణలోనికి రావాలి అనే కాన్సెప్ట్లోకే. ఎందుకంటే ఆల్రెడీ వి ఎక్స్పాండెడ్ ఇంటూ 17 states ఆఫ్ ఇండియా. సో ఒక్క చిన్న వ్యక్తిగా చిన్న సంఘంగా ప్రారంభించిన ఎక్లీషియా పరిచర్లు ఇలాగే ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు నేనది చెప్పేది, ఇండియాలో మీరు ఏ సంఘాల నుంచి వచ్చారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాడు పోస్టింగ్లు పెట్టుకోవచ్చు. 2021 నాటికి భారతదేశం అంతా హిందూ దేశం, ఆడు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ సువార్త ప్రభావం దాన్ని మనం కాస్త ఇగ్నైట్ చేసి దాన్ని కొంచెం కాస్త స్పీడప్ చేస్తే వీ కెన్ టేక్ ఓవర్ ఇండియా అండ్ యూ కెన్ టేక్ ఓవర్ యేసు ఓవర్ హియర్, రైట్? యేసు వచ్చేస్తున్నాడని పాడుకుంటే ఆయన రాడు. ఈ సువార్త సాక్షార్థమై సకల జనులకు ప్రకటించబడితేనే కానీ అంతము వెంటనే రాదు. కనుక దావీదు జీవితం అందుకే షోలం మీదకి పోలుస్తున్నాడు అనమాట. ఏంటి ఆ డాలులు, శూరుల కవచాలు తగిలించిన ఆ గొప్ప గోపురంతో, ఓ షులమితి, ఓ సంగమా, నీ కందరము సమానము. కందరము అనగా నెక్ అంటే విజయగరం. మీరు చూడండి, జీవితాల్లో పాస్ అయినవాడు ఎట్టుంటాడు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినవాడు ఎట్టుంటాడు? కాస్త నోరు తెరవరాదండి, నేను అరుచుకోవాలి. చెప్పండి, ఎగ్జామ్స్లో పాస్ అయినవాడు ఎట్టుంటాడు? చెప్పకుండా ఎట్లా లేస్తుంది 2 అంగుళాల పైకి. ఫెయిల్ అయినాడు ఏం చెప్పక్కర్లేకుండా 2 అంగుళాల కిందకి. షులమితిని సంఘాన్ని పోల్చి చెప్తున్నాడు అనమాట. ఆ గోపురంతో నీవు సమానము అన్నప్పుడు దావీదు తన ఇలాంటి ఆత్మీయ పోరాటాల్లో అలా జయించాడు. కత్తులు లేకుండా శత్రువే విజృంభించి మీద పడుతున్నప్పుడు కత్తి పట్టి అలాగ జయించాడు. కనుక ఈ సాయంకాల సమయంలో నీ విశ్వాస పోరాటాలు ఎలా ఉన్నాయి కదా? సమ్టైమ్స్ వి అప్సెట్ అండ్ వి గివ్ అప్, ఇంకేమక్కర్లేదు అయిపోయింది అని చెప్పి ఒక నిరాశలోకి వెళ్ళిపోయి సాతాన్ని గెలిపించే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఇది నాన్న ఒక అలాంటి స్థితిలో ఉంటే ప్రభు అంటాడు, దావీదే కాదు దేవుని హృదయానుసారి, నువ్వు దేవుని హృదయానుసారి కాగలవు. యు గాట్ టు నో వాట్ గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హార్ట్. దేవుని హృదయం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఎన్ టైం ఏ ఒక్కడు నశించవలదని అదొకటే ఉంటుంది. ఏ ఒక్కడు నశించవలదని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నప్పుడు ఏంటంటే ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో హిస్ వెరీ పర్పస్. యూ గాట్ టు నో ద పర్పస్ వై గాడ్ హ్యాస్ సేవ్డ్ యూ అండ్ బ్లెస్డ్ యూ and brought to this nation. దావీదు తన జీవితంలో ఎన్ని ఏ రంగంలో చూసినా ఆ ప్రతికూలతలన్నింటినీ కూడా తాను అధిగమిస్తూ విజేతగా నిలిచాడు. అందుకే పౌలు అంటాడు, నాట్ జస్ట్ విక్టరీ, గాడ్ వాంట్స్ టు సీ హిస్ చిల్డ్రన్ మోర్ దెన్ కాంక్రెస్. అత్యధికమైన విజయం అంటాడు, సాధారణ విజయం కాదు. ఏదో సాధారణ విజయంతో నేను క్రైస్తవ జీవితం జీవించేస్తున్నాను వెళ్ళిపోతాను. నో. అత్యధిక విజయము అంటాడు.
ఆ లెవెల్కి వెళ్దాం. లెట్ us టేక్ అవర్ ఫెయిత్ టు ద నెక్స్ట్ లెవెల్. తీసుకుని వెళ్దాం. మన క్రైస్తవ విశ్వాస యాత్రలో మనకు ఎదురవుతున్న పోరాటాలన్నింటినీ కూడా జయించడానికి. యుద్ధం మంది కాదు, అసలు మనమే మన సొత్తు కాదు అంటాడు. విలువ పెట్టి కొనబడేవాళ్ళం, విలువ పెట్టి కొనబడ్డవాళ్ళం గనక నీకు విలువ పెట్టినవాడు ఎవరో నువ్వు ఓడిపోవాలని చూస్తాడా? నీకు నీ మీద పెట్టుబడి పెట్టినవాడు నువ్వు నష్టపోవాలని చూస్తాడా? నీ కొరకు తన ప్రాణం పెట్టిన యేసు చూసేదేంటి తెలుసా? నీవు నిత్యం విజేతగా ఉండాలి అనేది. ఈ నిరాశలు ఎదురావని, ప్రతికూలతలు ఎదురావని, ఏదే ఎదురావని, అన్ని పరిస్థితుల మధ్య ఇది పాడుకోవడానికి మాత్రం పాడతాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పాడుకోవడానికే పరిమితం అయితే రాగం, తాళం, పల్లి చాలా బాగానే ఉంటాయి, కానీ కదా వాటిని ప్రాక్టీస్లో పెట్టడం కావాలి. సో ఈ సాయంకాలం నాకు టైం చెప్పలేదు జోషువా గారు. నేను ఎన్ని గంటల మైక్ తీసుకున్నాను, మీ దగ్గర టైం కనబడద్దేమో కెమెరాలో. కనుక ఈ సాయంకాలం ఆ యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, తండ్రుల గురించి మాట్లాడుతున్నాడు, యవనస్తుల గురించి మాట్లాడుతున్నారు. మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుస్తుంది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. కనుక ఇదేనా అదే చేయాలి మన జీవితంలో. దుష్టిని జయించాలి, దుష్టత్వాన్ని జయించాలి. సాతానుడు నీ మీద ఎలాంటి ప్రభావాలు తీసుకొస్తున్నా, సౌలు ఎంతటి వ్యతిరేకత క్రియేట్ చేసినా దావీదు కొంచెం కూడా తొనకలేదండి, కొంచెం కూడా తొనకలేదు. మీరు చూసారా? ఇచ్చి కదా, మొదట ఒక అమ్మాయిని మెరాబుని ఇస్తానన్నాడు, ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చాడు. మళ్ళీ ఉరిగా ఉండుటకు మేకాలని ఇచ్చాడు. ఇన్ని కథలు చేసిన వాడు భోజనం కూర్చుని రారా భోజనం చేస్తామంటే ఒక్క ఈటితో గోడకు గుద్ది చంపేద్దామని చెప్పి ఎన్నిసార్లు ఏం చేశాడు? కనుక నీ జీవితంలో కూడా నీ మంచితనాన్ని బట్టి కొందరు వాళ్ళు నీకు శత్రువులు అవుతారు. కొందరు మంచిగా ఉండడం బట్టి కొందరు నీకు శత్రువులు అవుతారు. మేలు చేస్తున్నందుకు శత్రువులు అయ్యేవాళ్ళు కొందరు ఉంటారు. నా జీవితంలో కూడా అసలు మేలు చేయడం మానేయాలా అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. మేలు చేయడం మానేయాలా అని. ఎందుకు? మేలు పొందేవాడు దాన్ని రిటాలియేట్ చేస్తున్నాడు. మేలు పొందినవాడు మేలుకు బదులుగా కీడు చేస్తూ ఉన్నాడు. ఇది నాన్న దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఒక పోరాటంలో మౌనాన్ని ప్రదర్శించాడు. తన స్వజనులతో, తన స్వజాతీయులతో, తన ఇంటి వారితో పోరాటాలు వచ్చినప్పుడు మౌనం వహించాడు. అన్యుడు లేచాడా, అతను అణిచివేశాడు. ఈ సాయంకాల సమయంలో ఒక నిమిషం మనందరూ పైకి లేచి నిలబడి let us recap the word. Let us recap the word. You heard? The day you accepted the Lord Jesus Christ, ఆత్మీయ పోరాటం అక్కడ ప్రారంభమవుతుంది. రక్షణ పొందడం వరకు నీకు పోరాటమే లేదు, ఎందుకంటే నువ్వు వాడి చేతిలోనే ఉన్నావు. నువ్వు రక్షణ పొంది యువతలకు వచ్చావు అంటే పోరాటం ప్రారంభమవుతుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమగును. కనుక ఒకసారి let us take some quiet moments and let us look into our lives. మన జీవితాలు నిజంగా ప్రభుని సంతోషపెట్టగలుగుతున్నాయా? Many times we will be upset
when we see the unfavorable things happening, అంటే ప్రభుని నమ్ముకుంటే అంతా చాలా తేలిగ్గా వెళ్ళిపోవాలి, ఎందుకు ఇట్లా ప్రతికూలంగా ఉంది? చెప్పాను కదా, విమోచించబడిన ఇశ్రాయేలీయులంతా కూడా దేవుడు వారిని షార్ట్కట్లో తీసుకెళ్ళలేదంట. చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం గుండా తీసుకుని వెళ్ళినప్పుడు ఇట్ వాస్ గాడ్స్ హార్ట్ బీట్ దట్ హీ వాంట్స్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్. మీరు చూస్తే దేవుడు వారిని పగటి పూట మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా ఉండి నడిపించాడు. 40 సంవత్సరాలు నడిపించాడు. దేవదూతల ఆహారంతో వారిని పోషించాడు. ఒక్కసారి see the goodness, how God has bestowed his grace upon you, how God has blessed you thus far, and how God has elevated you. తీసుకొచ్చినప్పుడు చూస్తూ దీన్ని చూసి స్తుతించు, జరగనిది చూచి సనగకు. సాతానుడు దేవుడు బాగానే ఉన్నాడు, ఈ బాగానే ఉంది కానీ ఇదేంటి అని చెప్పి జరగనివి చూపిస్తూ నీలో నుంచి నిరాశను బయటికి తీసుకురావడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మన పితరులు కూడా అలా చేశారు. వాళ్ళు సనిగి సంహారకుని చేత నశించిరి అని రాయబడి ఉంది. మనము God never designed us to murmur against the situations. Paul writes in his epistle in Ephesians chapter 2 verse 10 that we are the workmanship of God. మన దేవుని చేతి పని ఉన్నాం. ఏం చేతి పని? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు నడుచుకోవడానికి. God has already predestined your spiritual walk, how you should walk basing upon his word. వాక్యాన్ని తీసుకొని ఏ ప్రకారంగా ఇలాంటి ప్రతికూలతల మధ్యలో దావీదు దేవుని హృదయానుసారి అని ఊరికి అనేలేదు. బాల్య దశ నుంచి యవన దశలో, వివాహమైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇన్ని వ్యతిరేకతల మధ్యలో ఎలాగూ తన విజయాన్ని తాను కలిగి ఉండగలిగాడు. సో లెట్ us close our eyes and let us look into our hearts. కీర్తనగారు అంటాడు, నువ్వు నా నిశ్చయంగా కాలు జారు చోటను పెట్టావయ్యా. కాలు జారును పెడితే జారిపోవాలనా? కాదు, జాగ్రత్తగా నడవాలని. అయ్యో అనవసరంగా ఇలా ఎందుకు జారిపోయిన ఈ విషయంలో, ఇలాగ ఉంటాను అనుకున్నాను ఉండలేకపోయాను, చేస్తాను అనుకున్నాను చేయలేకపోయాను. మెనీ టైమ్స్ దేవునితో ఏదో వడంబడికలోకి వెళ్తాం, కానీ ఆ వడంబడిక నెరవేరక ముందే జారిపోతుంటాం. But if we can reconcile with the Lord today, call upon the name of the Lord. Make an intimate relationship with your living God and he will strengthen you. And he has established eternal covenant with David, and God has sent his only begotten son through his lineage. దావీదు వంశంలో నుంచే తన కుమారుడు యేసుక్రీస్తుని పంపిన దేవుడు ఎంత గొప్పవాడు. కనుక నీలో నుంచి దేవుడు ఎంతో ఉన్నతమైన కార్యాలు జరిగించాలి, నీ ద్వారా జరగాలని చూస్తున్నప్పుడు నిజంగా జరుగుతున్నాయా లేక జరుగుతున్నది ఆగిపోయిందా? ఒక్కసారి మన జీవితాల్లో ప్రభువా, నేనే పరిస్థితులు ఎక్కడ స్తబ్దతకు గురైపోయాను. When God called Abraham, God told him to go to Canaan, but he was settled in Haran. కనాను వెళ్ళుటకు బయలుదేరాడు. God has given them a destiny, but he was settled in a wrong destiny. That was Haran. దేవుడు నీకు గురి గమ్యం ఇచ్చాడు, ఎక్కడికో వెళ్ళాలని చెప్పాడు, బట్ మధ్యలో ఆగిపోయావు. మీరు చూస్తే అబ్రహాం జీవితంలో దెర్ వాజ్ సైలెంట్ ఇయర్స్. దేవుడు అబ్రహాంతో మాట్లాడలే. కారణం ఏంటో తెలుసా? చెప్పిన దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో ఆగిపోయాడు. దేవుడు నీకు ఏదో చెప్పాడు, ఈ దేశాన్ని తీసుకొచ్చినప్పుడు చెప్పుంటాడు, నీవు రక్షకుడిగా నమ్మినప్పుడు చెప్పుంటాడు, ఈ స్థాయి వరకు కూడా నీకు ఎన్నో విషయాలు చెప్పుంటాడు. నా కృప నీకు ఇలాగిచ్చాను, నువ్వు ఇలాగ జీవించాలి అన్నప్పుడు ఆ పర్పస్ నీ జీవితంలో జరగకపోతే నేను అనుకుంటాను ఆయన మౌనంగా ఉంటాడేమో అనిపిస్తుంది. తెరహు మరణించేంత వరకు కూడా మరలా దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు అని రాయబడి ఉంది అక్కడ. తెరహు మరణించగానే 11వ అధ్యాయం ఆదికాండం చివరి వచనంలో తెరహు మరణించగానే మరలా 12వ అధ్యాయంలో దాని వెంటనే అంటాడు, బాబులే
నేను చూపించేనే దేశం దగ్గర బయలుదేరు. కనుక ఇది నీవు ఆగిపోవడానికి, నీ విశ్వాస జీవితంలో ఒక స్తబ్దతకు గురవడానికి ఏది కారణం? ప్రభువా నాకు చూపించు అంటే ఖచ్చితంగా చూపిస్తాడు. మునిగిపోతున్న పేతురుకు తనకు తెలుసు. పేతురు మునిగిపోతే ఒరిగేదేంటి? ఈతగాడు. హి వాజ్ అ ఫిషర్మ్యాన్. అక్కడ మునిగేది తన శరీరం కాదు, తన విశ్వాసం మునిగిపోతుంది. కనుక చేయి అందించాడు. ప్రభువా రక్షించు అన్నాడు. ఇది నాన్న ఒకవేళ ఈ విశ్వాస యాత్రలో, ఈ గొప్ప ఈ ప్రపంచంలో, ఈ సాగరంలో నీ యాత్ర ఎలా ఉందో, మునుగుతుందా, తేలుతుందా, ఎలా ఉందో ఒక్కసారి నీ చేయిని ప్రభు వైపుగా అలా చేయి అందిస్తే, ఆయన బలపరిస్తే, నేను జ్ఞాపకం చేస్తున్నాను, హీ వాంట్స్ టు సీ యూ యాజ్ అ విక్టర్. ఏదో ప్రగల్భాలు పలికేడు నీటి మీద నడుస్తానని, ఒక్క కెరడం కొట్టగాని దెబ్బకి అలా మునిగిపోతున్నప్పుడు, అయ్యో నీటి మీద నడుస్తానన్నాడే, నడవమన్నానే, కానీ ఈ మిస్ ద మార్క్. యేసుని చూస్తూ అలా వెళ్తే బాగుండు, కానీ ఒక్కసారి అలా చూసేసరికే మునిగిపోయిన పరిస్థితి. నీ జీవితంలో యేసు నుంచి నీ దృష్టి, బికాస్ he is the author and finisher of our faith, and you got to stay focused on him, how he wants to lead you. నిన్ను ఎలా నడిపించాలని ఉద్దేశిస్తున్నాడో అలాగూ నడవడానికి మనం సంసిద్ధం కావాలి. మా జీవం గల తండ్రి, ఈ రాత్రి వేళ ఈ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. దావీదు జీవితాన్ని మా ముందు ఉంచారు. బాల్యం నుండి తృణీకరణకి, నిరాశకు, నిస్పృహకు, తన జీవితంలో ఒక్క రంగంలో కాదు, వివాహానికి ముందు, వివాహం తర్వాత, పిల్లల కన్న తర్వాత, ప్రతి స్టేజిలో తను ఎన్నో బాధలకు, శోధనలకు గురైన సమయాల్లో తను నిన్ను విడిచిపెట్టలేదు. అందుకే షూలమితి సంఘానికి పోల్చబడుతున్న షూలమితి $1000 శూరులు ఉంచిన గొప్ప గోపురంతో నీ కందరము సమానమని సంఘాన్ని దావీదు గోపురంతో పోల్చి చెబుతున్న దేవా, నీ ప్రియబిడ్డలందరినీ కూడా అలాగూ విజేతలుగా మీరు చేయుదురుగాక. యేసు నామములో వారి విజేతలుగానే అన్ని రంగాల్లో వాళ్ళు రాణించుదురుగాక. వారిని అన్ని రంగాల్లో, ముఖ్యంగా ఆత్మీయ రంగంలో వారిని బలపరచుదురుగాక. వారిని దేశానికి ఎందుకు తీసుకొచ్చారో ఉద్దేశాలు మీరు నెరవేర్చుదురుగాక. UECF లీడర్షిప్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీని ద్వారా జరుగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం. 20th యానివర్సరీ జరుపుకుంటున్న UECFని మీరు ఆశీర్వదించండి. ముందున్న దినాల్లో ఇంకా ఘనమైన పరిచర్యలు UECF ద్వారా మీరు జరిగించుదురుగాక. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం, సహవాసం, నీ సందేశాలు అన్నిటి కొరకు కూడా వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.